మళ్ళా డెవల్యూషన్ మీద ఇష్యూస్ చేస్తారు. డెవల్యూషన్ మీద హైదరాబాద్ రెవెన్యూ ఎక్కువ. నిజామాబాద్ జనాల్ని పట్టించుకోరా? పాలమూరు జనాల్ని పట్టించుకోరా? పట్టించుకుంటారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారంటే 100 రూపాయలు మేము కేంద్రానికి ఇస్తే మాకు 42 రూపాయలు. రేవంత్ రెడ్డికే తెలివి ఉన్నది, వేరే కూడా తెలియలేదు అనుకుంటున్నాడు. ఆయన హైదరాబాద్కి వెళ్ళి రెవెన్యూ ఎక్కువ వస్తున్నది. ఆయన పాలమూరు ఆయన మాక్సిమం కొడంగల్కి ఇచ్చుకున్నాడు. మరి మా రాకేష్ రెడ్డి అదే కదా మొత్తుకునేది ఆరుమూరుకి వెళ్ళి. నీ కొడంగల్కి ఏంది ఒకటి న్యాయం ఏంది, ఆరుమూరుకో న్యాయం ఏందని. మరి దాన్ని ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? అంటే 100లో 42 మాత్రమే మాకు రిటర్న్ వస్తున్నాయి, మిగతా 55 రూపాయలు రిటర్న్ రావట్లేదు. అదే యూపీ బీహార్ కు 100కైతే 120, 130 రిటర్న్ వస్తున్నాయి. భరత్ గారు డైరెక్ట్ ట్యాక్స్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా? అవును అవును. మన బిల్డర్లు పోయి కాశ్మీర్ లో టనల్ దోతున్నారు. మన బిల్డర్లు పోయి కాశ్మీర్ లో నార్త్ ఈశాన్య రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో అందరు రోడ్లు వేసేటోళ్ళు అందరు మనోళ్లే, డ్యాములు కట్టేటోళ్ళు అందరు తెలుగు వాళ్ళే. అక్కడ కడుతున్నారు, ఇక్కడ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. అది ఎట్లా పడతారండి లెక్క? ఇక ఈ రేవంత్ కే తెలివి ఉన్నది, రాహుల్ గాంధీకే తెలివి ఉన్నది అన్నారా? రాహుల్ గాంధీ అంత తెలివి తక్కువ ఇంకోటి లేడు. అది కాంగ్రెస్ పార్టీ అందుకే అట్లా పాడై ఉంది. ఓకే, సో ఒకటి ఇప్పుడు మీరు కూడా సింపుల్ క్వశ్చన్ అండి. హైదరాబాద్ రెవెన్యూ ఎంత, పాలమూరు రెవెన్యూ ఎంత? హైదరాబాద్ రంగారెడ్డి దేశంలోనే హైయెస్ట్ జిల్లా. మరి ఇప్పుడు ఖర్చు పెడదామా చెప్పండి? ఆదిలాబాద్ లో ట్రైబల్ ఏరియాలు వదిలేద్దామా? ఖమ్మం ట్రైబల్ ఏరియాలు వదిలేద్దామా? పాలమూరు వదిలేద్దామా? దేశంలో అండి. అంటే రాష్ట్రం అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏ ప్రాంతానికి ఎట్లా డిసైడ్ చేస్తారండి? ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఎట్లా డిసైడ్ చేస్తారండి? నా కిరాయిలు బాంబేలో కిరాయి వస్తుందండి నాకు, నేను హైదరాబాద్ ట్యాక్స్ కడతా. మరి ఆ బాంబే పైసలా, హైదరాబాద్ పైసలా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము 42 రూపాయలు మళ్ళీ 42 రూపాయలు అంటారు. మళ్ళీ 42 రూపాయలు రిటర్న్ వస్తున్నాయి, 100 రూపాయలు పంపిస్తే కేంద్రానికి. కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవి మేజర్ ఉంటాయి. దానికి ప్రాంతాల వారికి ఎట్లా విడదీస్తారు? ఇవన్నీ పనికి మాలిన తెలివి తక్కువ డిబేట్లు ఇవన్నీ. ఏదో వాళ్ళు చేసిన గాలి వ్యవహారాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్. ఓకే, ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తే గనక వాజ్పేయి టైంలో చేసినట్టు 2001 జనాభా లెక్క ఆయన దగ్గర సింపుల్ చేస్తే మీకు ఇంకా సింపుల్ చేస్తా. మీ జీ న్యూస్ ఛానల్ ఎన్ని రాష్ట్రాల్లో నడుస్తుందండి? 18 రాష్ట్రాలు హైయెస్ట్. అన్ని రాష్ట్రాల్లో ఉంది జీ న్యూస్. ట్యాక్స్ ఎక్కడ కడతారండి మీరు? ట్యాక్స్ బాంబేలో కడతారు. ఎక్కడ ట్యాక్స్ ఎక్కడ కడతాం? ఎక్కడ ట్యాక్స్? జీ తెలుగు న్యూస్ ట్యాక్స్ హైదరాబాద్ ఉంది, జిఎస్టీ. ఈ తెలుగు హైదరాబాద్ లో కడుతున్నారు. సరే మీరు కడుతున్నారు. టీవీ9 సంస్థ దేశం అంత ఉన్నది, ఇండియా టుడే ఉన్నది, టైమ్స్ నో ఉన్నది. వాళ్ళు ఢిల్లీలో కడతారు. ఓకే, మళ్ళా ఒక్కొక్కటి ఉంటది లెక్క. ఎక్కడ వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ రిజిస్టర్ అయి ఉంటే అక్కడ కడతారు. మీ లాజిక్ కరెక్ట్, నేను అంగీకరిస్తా. మీరు ఆ ట్యాక్సులలో పోకూడదు. మీకు ఆ ట్యాక్సులలో పోయినప్పుడు మీకు ఈ ట్యాక్సులన్నీ ఏ ప్రాంతానికి చెందిన మీరు డిసైడ్ చేయలేరు. ఇలాకే ఉంది తెలివి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బ్యూరోక్రాట్లు, ఎకనామిక్స్ మీద మేధావులు అందరూ తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళకే ఉన్న తెలివి రేవంత్ రెడ్డికి. కానీ ఇప్పుడు కొద్దిమంది ఇప్పుడు లాస్ట్ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం వల్ల బీజేపీని అభిమానించే వాళ్ళు కూడా అరే సౌత్ ఇండియాకి ఏదో అన్యాయం జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. ఒక్క మాట దొంగ లెక్కలు నేను చెప్తున్నా కదండి, దొంగ లెక్కలు బీజేపీ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. ఇవన్నీ దొంగ లెక్కలే. అందులో మళ్ళీ దేని మీద పేచి? ఇది ప్రొజెక్షన్స్ మీద పేచి. ప్రొజెక్షన్స్ మీద పేచి. అంత ప్రొజెక్షన్ తెలంగాణది 3.5 కోట్లు జనాభా అంటున్నాడు. 4,40,00,000 జనాభా ఇప్పుడు చేస్తే. మరి క్యాస్ట్ సెన్సెస్ దిక్కుమాల సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్ లో మనం 3.7 కోట్లే వచ్చింది. క్యాస్ట్ సెన్సెస్ మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన దానిలో 3.55 crores వచ్చింది సార్. 3.55 వచ్చింది. 3% వాళ్ళు ఎవరికి ఇవ్వలేదన్నారు. టోటల్ 3.7. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3.55 వాళ్ళకి వచ్చింది. 3.35 ఎలక్టోరల్ రోల్ ఉంది తెలంగాణలో. 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు 3.35 crores ఉన్నది. అలా ఓటర్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అలా యాడ్ చేస్తే 3.4 అవుతుంది అది. ఓకే, అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారా సార్? అంటే అదే ఇవి అయిపోయిందా? తెలంగాణ పోర్టల్ ఓపెన్ చేసిన 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలే 39 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది ఉన్నారు పిల్లలు. 6 నుంచి 18 సంవత్సరాల లోపల ఎందరు ఉంటారండి? 40 × 2 వేసుకోండి, 80, అంటే కనీసం 70 వేసుకోండి. 1,10,00,000 ఉండాలా. మీరు 20 లక్షలే అంటున్నారు మైనర్లు. ఓకే, ఇదో సెన్ససా?
మళ్ళీ ఈ ప్రొజెక్షన్ల మీద దొంగ లెక్కల మీద ఇవన్నీ దొంగ వ్యవహారాలు అన్ని ఇవన్నీ ఓకే. ఏంది తమిళనాడు కోసం వాడిది ఒక్క తమిళనాడు జనాభానే 2 times కంటే తక్కువ పెరిగింది. వేరే రాష్ట్రాలు అన్ని కూడా ఆయన యావరేజ్ 2.5 times పెరిగినాయి. Okay. కానీ ముస్లిం జనాభా 7 times పెరిగింది. మరి దాని మీద ఏం మాట్లాడతలేరు? ముస్లిం జనాభా పెరిగితే మరి పాత బస్తీలో కాన్స్టిట్యున్సీస్ పెరగాలి కదా. మన ఇక్కడ హైదరాబాద్ లో నిజానికి పాత బస్తీలోనే తక్కువ ఓట్స్ ఉన్నాయి కదా. ముస్లింల సంఖ్య ఉత్తరప్రదేశ్, బీహార్ లో చాలా ఎక్కువ. ఓకే. మీకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు ఇవన్నీ కలుపుకుంటే కంపేర్ చేస్తే ముస్లింలు యూపీ, బీహార్ లో ఎక్కువ. నేను అదే అంటున్నా, ముస్లింల సంఖ్య మెయిన్ కారణం ఆ రెండు రాష్ట్రాలలో జనాభా మీకే నష్టం కదా మరి. దానికి కారణం మీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. మీకే నష్టం కదా ముస్లిం జనాభా ఉన్న చోట. అందుకనే మేము సివిల్ కోడ్ పెడతాము, మేము పెడితే మీరు సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నాము. ఓకే. కామన్ సివిల్ కోడ్. ఎన్ఆర్సీ పెడతాము, మీరు సపోర్ట్ చేస్తామా అని అడుగుతున్నాము. ఓకే. ఇదంతా మీరు చేసిన నిర్వాహకమే కదా. కానీ ఇప్పుడు ఇన్ని స్టాలిన్ పెట్టారు, సమావేశాలు పెట్టారు. మీరు ఒక్క మాట చెప్తే ఈ సమావేశాలన్నీ అయిపోతాయి. ఏంటంటే మేము వాజ్పేయి దగ్గర కూడా 2001 ఏం చెప్పాలో మీరు భరత్ చెప్తాడా అండి? మేమేం చేయాలి? ఏం చేయాలో మేము చేస్తామండి. భారత్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రాబ్లమ్, పంజాబ్ ముఖ్యమంత్రి, ఇలా రేవంత్ కేరళ ముఖ్యమంత్రి, తెలంగాణలో పెరిగే సీట్ల సంఖ్య తగ్గిస్తున్నాడు ఆయన. తమిళనాడుతో నీకెందుకు దోస్తి? తమిళనాడు ప్రాబ్లం, పాపులేషన్ పెరగలేదు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఎక్కువ మంది కంటారు. ఓకే. సో మనకు అసలు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఎక్కడ కూడా సంఖ్య తగ్గదు, అన్ని సంఖ్యలు పెరుగుతాయి. ఓకే. ఓకే. మీకు యూపీ మీద, బీహార్ మీద మీరు ఏడుస్తున్నారు ఎందుకంటే అక్కడ ముస్లింలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. 7 times పెరిగిన ముస్లింలు. కానీ ఇప్పుడు దక్షిణ డీలిమిటేషన్ పక్కన పెట్టండి, నేషనల్ ఇంటిగ్రిటీ ప్రాబ్లం వస్తుంది రేపు. ఓకే. వీళ్ళందరూ ఇలా కూర్చొని దొంగలందరూ ఉన్నారు కదా చెన్నైలో కూర్చున్న వాళ్ళందరూ రేపు వచ్చి ముస్లింల కోసం సపరేటు పార్లమెంటు, సపరేట్ రిజర్వేషన్లు పార్లమెంట్ లో కూడా కావాలంటారు. అప్పుడు ఏం చేస్తారండి? కానీ ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం ఇట్లా రాదా? దక్షిణాదిలో తక్కువ సీట్లు, తమిళనాడు ఒక్కటి నేషనల్ ఇంటిగ్రేషన్ ఓవరాల్ గా దక్షిణాది తక్కువ సీట్లు పెరిగింది అనుకోండి. ఓవరాల్ గా దక్షిణాది తక్కువ సీట్లు. పొద్దున్న లేస్తే ముస్లిం పాపులేషన్ ఎందుకు వేస్తున్నారు? మీ పాపులేషన్, హిందువుల పాపులేషన్ పెంచుకోండి. నేను అనేది ఇప్పుడు ఓవరాల్ గా దక్షిణాదిలో సీట్లు తక్కువ. ఓవరాల్ గా దక్షిణాది మాట మానేయండి, తమిళనాడు ప్రాబ్లం అది. ఓన్లీ తమిళనాడు అంతే. ఓన్లీ తమిళనాడు. తెలంగాణకి ఏ ఇబ్బంది ఉండదు. కర్ణాటక, తెలంగాణకి గ్రోత్ రేట్లో ఇబ్బంది అయితే మీరు పోరాడతారా ఖచ్చితంగా? ఒకవేళ తక్కువ ఉంటే కనుక మీరు అన్నదాని ప్రకారం వీళ్ళు అనే బేసిస్, పాపులేషన్ బేసిస్ మీద అయితే తెలంగాణకి, ఆంధ్రాకి, కర్ణాటకకి ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. యూపీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కొంచెం ఏమి ఉండదు, కొంచెం. తమిళనాడు ప్రాబ్లము మాకు అంటిగట్టొద్దు. ఇవాళ ఈ రేవంత్ గాని వీళ్ళందరూ పోయి తెలంగాణకు అన్యాయం చేస్తారు వీళ్ళు. ఓకే. ఫస్ట్ మీరు అందరు కలిసి ముస్లింల సంగతి ఏంది చెప్పండి. 7 times పెరిగినారు, 700% పెరిగినరు. మరి దానికి ఏమంటారు భరత్ గారు? ఇప్పుడు ముస్లిం సంఖ్య అంత పెద్ద పెరిగినప్పుడు మీరు 1971 జనాభా లెక్కల ప్రకారమే చేయండి డీలిమిటేషన్. ఇబ్బంది ఏంది? వాజ్పేయి అదే విధంగా చేశాడు, మీరు అదే విధంగా చేయండి అంటారా? అవన్నీ మీరు డీలిమిటేషన్ లోక్సభ సంఖ్యనే మీరు మాట్లాడుతున్నారండి. ఇలా 80% తెచ్చి బీసీలలో కలిపిండు రేవంత్. ఓకే. మరి ఒకటే మీకు డీలిమిటేషన్ ఒకటేనా? ఇక లోక్సభ తప్ప వేరేది లేదా ఈ దేశంలో? రేవంత్ కాదు, రాజశేఖర రెడ్డి రావా? రాజశేఖర రెడ్డి టైంలో కదా ముస్లింలు బీసీలో కలిపింది, రాజశేఖర రెడ్డి సమయంలో. అందరు కాంగ్రెస్ వాళ్ళే కదండి. ఓకే. ఓకే. ఇక అందరు కాంగ్రెస్ వాళ్ళే కదా, అదే చెప్తున్నా నేను. ఇక ఆయన కొంచెం కలిపి ఈయన మొత్తం 80% అంత ముస్లింలు అందరు బీసీలు అంటుండే. సో మీరు ఒకటి కన్క్లూజన్ ఏంటంటే తెలంగాణ కంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బెటరు మీరన్న పాపులేషన్ గ్రోత్ రేట్ లో. వ్యత్యాసం కొంచెమే ఉంది. తమిళనాడు, కేరళ రెండు బాగా లూజ్ అవుతాయి. తమిళనాడు ప్రాబ్లము మీరు దక్షిణ భారతం అని రుద్దొద్దు, మా మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు మాకు వ్యత్యాసం ఉంది. మీరు పాపులేషన్ పెంచుకునే పని చేయండి. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్ మీద ముస్లింల సంఖ్య ఎక్కే ముస్లింలు 700% పెరిగినరు. దాని మీద ఏంది అని అడుగుతున్నా నేను. పాపులేషన్ పెంచుకునే పని చేయమని మీరు కూడా పిలుపునిస్తున్నారా? చంద్రబాబు నాయుడు అన్నారు ఒకళ్ళు ముగ్గురు ఆయన ఇచ్చుకున్నాడు. మేము సివిల్ కోడ్ పెట్టాలి అని మా డిమాండ్ ఉంటది, ఒప్పుకోండి. మరి కామన్ సివిల్ కోడ్ పెట్టాలి. అరే హమ్ దో హమారే దో, వాళ్ళకేమో హమ్ 5 హమారే 25. సో ఇప్పుడు దక్షిణాది అన్నది కాదు, ఎవరు రాష్ట్రం వాళ్ళు చూసుకోండి అంటారు అంతే. తమిళనాడు చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకోవాలని. భారతదేశం ఏం చేయాలనో
కేవలం మీరు తమిళనాడులో పాపులేషన్ తగ్గితే ఫస్ట్ దాన్ని దక్షిణ భారతం మీద రుద్దడం తప్పు. వీళ్ళు ఇది ఫస్ట్ టైం కాదు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు దేశాన్ని విభజన చేద్దాం ఇదే ధోరణి ఉంటది వీళ్ళది. వీళ్ళకి వేరే పని ఉంటదా? కానీ రెండు పార్టీలు కలిసి ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఈ దొంగలు, డిఎంకే దొంగలు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఓడిపోతారు వీళ్ళు. ఏదో పోలరైజ్ చేయాలి, బూచి చూపెట్టాలి అని ఈ దొంగ నాటకాలు తప్ప ఏది కాదు. కానీ మళ్ళీ ఇవన్నీ దేని బేసిస్ మీద? ప్రొజెక్టెడ్ బేసిస్ మీద, ప్రొజెక్షన్స్ మీదనే. అది కరెక్టా తప్ప ఎవరు తెలియదు ఇంకా. ఓకే, మరి మీరు క్లారిఫై చేస్తే అయిపోతుంది కదా, ఇది కరెక్టా తప్ప? ఇప్పుడు మీ ఛానల్ మీద ఎందుకు వచ్చిన నాకేం షో? మీరు కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1971 2011 సెన్సెస్ లేకపోతే 25 సెన్సెస్ అనేది క్లారిఫై చేస్తే వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తామండి. ఓకే, ఫస్ట్ మీరు ఎన్ఆర్సీ సివిల్ కోడ్ కి మీ స్టాండ్ ఏందండి? మీ బాధల్లా ఉత్తరప్రదేశ్ బీహార్లో జనాభా పెరిగిందనే కదా, ఆడ ముస్లింల వల్ల పెరిగింది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అటెండ్ అయ్యే మీటింగ్. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఎక్కడ ప్రధాన పార్టీ అండి? డిఆర్ఎస్ ఎందుకైతే ఒక సీట్ లేదు వాళ్ళకి లోక్సభలో. బీఆర్ఎస్ ప్రధాన పార్టీ, లోక్సభలో సీటే లేదు. అసెంబ్లీలో క్యాండిడేట్ పెట్టాడు. అసెంబ్లీలో ప్రతిపక్షం బీఆర్ఎస్ కదా. ఇంకా అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళకెళ్ళి ఆమె ఎమ్మెల్యేలు అందరు వీక్తున్నారు. క్యాండిడేట్ పెట్టాడు, ఒక ఎంపీ లేడు. మీకెంత 8 మంది ఎమ్మెల్యేలు. అందరు ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ఓడైనా కాంగ్రెస్ ఓడైనా ఇవాళ పోవడం తప్పు మీటింగ్ కి. వీళ్ళందరూ మళ్ళా ఈ టీఆర్ఎస్ ఓడు కూడా పోయి ఆ ఇండియా అలయన్స్ లో కలిసిండు. ఓకే, ఈడ ఏదో నాటకాలు చేస్తా ఉంటారు ఈడ రోడ్ల మీద హైదరాబాద్ లో. ఆడ బయట హైదరాబాద్ బయటకు పోగానే వీళ్ళందరూ ఒకటే, దంత దొంగలంతా ఒకటేనండి. వీళ్ళందరూ ఆ పనికి వాళ్ళ సెక్యులర్ పార్టీ అనుకుంటా, ముస్లింల పార్టీ తప్ప ఏం కాదండి వీళ్ళు. బట్ రేవంత్ రెడ్డి అంటారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్తారు. టీఆర్ఎస్ ఒకటి కాదు, రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు రెండు. నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి అంటలేను, అలయన్స్ ఒకటి. ఇండియా అలయన్స్ వచ్చారు అందరు కలిసి, ఇండియా అలయన్స్ లోకి వచ్చారు. బట్ ఇప్పుడు తెలంగాణ నుంచి రెండు మేజర్ రాజకీయ పార్టీలు మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఓవరాల్ గా తెలంగాణ పబ్లిక్ సపోర్ట్ కూడా అటువైపు ఉంది, డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం, మేజర్ పార్టీ 8 మంది లోక్సభ, బీజేపీ ఎంఐఎం కూడా అటెండ్ అయింది, మర్చిపోయినాను. అదే లెజిస్లేటివ్ లో 3 అయితే 2 గెలిచినాము, అరవింద్ గారు లో సగం గెలిచినాము. ఏంది మేజర్ అండి? ఎక్కడ మేజర్ అండి? అరవింద్ గారు నేను మర్చిపోయా, 2 పార్టీలు కాదు 3 పార్టీలు ఎంఐఎం కూడా అటెండ్ అయింది మీటింగ్ కు. అదో పార్టీ, దేశంలో ఉన్న ఒక సీటు, దానికి ఒక పార్టీ. లేదంటే అసెంబ్లీలో 7 సీట్లు. ఎందుకు అటెండ్ కాదండి? మంచి 700% పెంచుకుంటున్నాడు జనాభా. 119 మంది ఎందుకు అటెండ్ కాడు? ఇదే పని హంపాంచ్ హమారే 25 అనుకుంటూ 119 మంది ఎమ్మెల్యేల్లో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ రాదు. ఎంపీలు మాట్లాడారు లోక్సభ గురించి కదా ఈ చర్చ. ఎంపీలు చూసినా 9 మంది అవుట్ ఆఫ్ 17. మై డియర్ భరత్ గారు, లోక్సభ కోసమా ఈ చర్చ అంతా? లోక్సభ సీట్లు, అసెంబ్లీ లోక్సభ సీట్లు మాట్లాడరాదు. లోక్సభ సీట్లు అవుట్ ఆఫ్ 9 మెంబర్స్. మేము 8 ఉన్నాం, మేము పోలే కదా. పోలే, బట్ మెజారిటీ వాళ్ళదే. ఇంటికి పోయిండు. తెలంగాణకి ఏం తగ్గవండి. రాజ్యసభ లో కూడా పెద్ద తగ్గవు. రాజ్యసభ కూడా చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్ కి ప్రోరేటా బేసిస్ లో ఏమైనా పెరిగితే కేవలం ముస్లింల సంఖ్య వల్ల పెరుగుతుంది. ఓకే ఓకే ఓకే. మనకంటే కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది, ముస్లింల వల్ల పెరుగుతున్నది. ఒకటి ఇప్పుడు ఏ మాత్రం తెలంగాణకు అన్యాయం జరిగినా మీరు కూడా పోరాటం చేస్తారా? మళ్ళీ జరగదంటే జరగదు, అసలు జరగదు. వీళ్ళు పోయినందుకు జరుగుతుంది. ఎట్లా వీళ్ళుపోతే ఎట్లా జరుగుతుంది? వీళ్ళు తమిళనాడు సంకల వచ్చి తెలంగాణ సీట్లు తగ్గిద్దామంటారు వీళ్ళు. ఓకే, తమిళనాడుకు తగ్గితే వాళ్ళ జనాభా తక్కువ పెరిగింది కాబట్టి వాళ్ళు తగ్గుతుంది, మనదేం తక్కువ పెరగాలి. ఓకే, అంటే మనకి ఇన్ఫాక్ట్ ఈ సమావేశం అటెండ్ అవ్వడం వల్ల నష్టం అంటారా తెలంగాణకు? 100% నష్టం కదా. ఎట్లా మళ్ళీ ఎట్లా? మన జనాభా తగ్గలే, మన జనాభా మంచిగానే పెరిగిందండి, తమిళనాడు తక్కువ పెరిగింది. ఓకే, మనం ఎందుకు పోతున్నాం వాళ్ళకి? ఓకే ఓకే. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ తో పోలిస్తే అంత పెరగకుండా మనకు తుర్కోల వల్ల సార్ అది దానికంటే కొద్ది గొప్ప పెరిగింది అంటారు. అది 700% తుర్కోలు పెరిగింది కాబట్టి ఆడ ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి పెరిగింది.
ఓకే 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 సో దీన్ని సరైన సమయంలో సరైన విధంగా హ్యాండిల్ చేస్తుంది కేంద్రం డీలిమిటేషన్. అవన్నీ ఏదైనా ఏ సమస్య అయినా బీజేపీ మోడీ సరిగ్గా హ్యాండిల్ చేస్తారు కాబట్టి మూడోసారి ప్రధానమంత్రి అయ్యిండు. ఇంకా 3-4 సార్లు బీజేపీ ఉంటుంది. ఇప్పుడు మీకున్న అసెస్మెంట్ ప్రకారం సార్, మీకున్న అసెస్మెంట్ ప్రకారం మీరు అమిత్ షా కూడా అత్యంత సన్నిహితులు, హోంమంత్రి శాఖ ఎందుకు అసలు పాపులేషన్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? 2021లోనే చేయాలి, ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఆలస్యం అవుతుంది? చేస్తారండి, జనాభా లెక్కలు చేస్తారు. కోవిడ్ వల్ల చేయలేదు అప్పుడు, కానీ వాళ్ళు చేస్తామంటున్నారు కదా. కోవిడ్ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది. అవునండి, చేస్తారు. ఇప్పుడు ఓకే. ఎన్ఆర్సీలో ఈ జనాభాలో ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు వచ్చిండు, మయన్మార్ వాడు వచ్చిండు, వీళ్ళని ఏదో ఒకటి తెలుసాలి కదా. ఓకే. ఇప్పుడు ఈ రకంగా ముస్లిం జనాభా పెరిగిపోతా ఉంటే రానున్న కాలంలో ఏమైతుంది, పరిస్థితి ఏంది? ఇటువంటి దొంగ పార్టీలు ఏమంటే రేపు ఓకే సపరేట్ లోక్సభ కావాలంటే ఏం చేస్తారు అప్పుడు మీరు? ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ 2029 పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ లేదా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ డీలిమిటేషన్ అయిన తర్వాతే పోతాయా, లేకపోతే ఇదే లెక్కలతో వెళ్లే అవకాశం ఉందా? మీకు ఎటువంటి అవకాశం పాసిబిలిటీ కనిపిస్తుంది? వెయిట్ అండ్ సీ. ఇక్కడ గతంలో కుల్దీప్ సింగ్ డీలిమిటేషన్ కమిషన్ చాలా టైం తీసుకుంది. మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది కదా, అవును, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం 2029లో అని చెప్పారు. ఇటువంటి పార్టీల వల్లనే డిలే అవుతుంది. అది ఇటువంటి సమస్యలు జటిలం చేస్తున్నారు కాబట్టి డిలే అవుతుంది. 29 వరకు ఇంప్లిమెంట్ అవ్వడం కష్టమా మరి ఇట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్? వీళ్ళు డిలే చేస్తున్నారు, వీళ్ళ వల్ల వీళ్ళు కాంప్లికేట్ చేస్తున్నారు సిచ్యువేషన్ ని. ఓకే ఓకే సో లేకుంటే కొంచెం ముందే దొంగ లెక్కలు, దొంగ వ్యవహారాలు, చేసిన దొంగతనాలు, తమిళనాడు 5 సంవత్సరాల పాలన చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దొంగ లెక్కలు తీసుకొచ్చి దొంగ సమస్యలు సృష్టిస్తున్నారు. అసలు తెలంగాణకి, ఆంధ్రాకి, కర్ణాటకకి ఇది పెద్ద సమస్య కాదు. ఓకే, ఇది కేవలం తమిళనాడు సమస్య. ఓకే సార్, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ రాష్ట్రంలో